తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి మేము కొంటాం. భవానీ గోల్డ్ కంపెనీ. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు నృసింహ ఉపాసకులు గోవింద కల్పవృక్ష నారసింహ సాలగ్రామ ఆశ్రమ నిర్వాహకులు డాక్టర్ కృష్ణ చైతన్య స్వామి గురువు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. నమస్కారం అమ్మా. మాఘ అమావాస్య 28వ తారీఖు కదా గురువు గారు, ఆ రోజు ఇంకా ప్రత్యేకమైన విశేషం ఏమన్నా ఉందండి? అంటే మనం కల్పవృక్ష నారసింహ స్వామి వారి సన్నిధిలో ప్రతి అమావాస్య సందర్భంగా స్వామివారికి ఉదయం 8 గంటల నుంచి విశేషమైనటువంటి తిరుమంజనం ఉంటుందమ్మా. ఫస్ట్ అనంతరం ప్రతి అమావాస్య రోజు ఆయుష్ హోమాన్ని, అపమృత్యు దోష నివారణ కోసం ఆయుష్ హోమాన్ని, అదే విధంగా మహాసుదర్శన నారసింహ హోమాన్ని మూడింటిని కూడా ఖచ్చితంగా ప్రతి అమావాస్య రోజు మనం చేయడం జరుగుతుందమ్మా. అదే విధంగా ఈ అమావాస్య మాఘ అమావాస్య అంటే అపమృత్యు దోషాలతో పాటు ఆయుష్ అనేటువంటిది ఎంత ముఖ్యమో, ఆరోగ్యం అనేటువంటిది చాలా అత్యంత విశేషమైనటువంటిది. అంటే మాఘమాసంలో సూర్యుడి ఆరాధన చేస్తే మనకి ఎలాంటి అనారోగ్య ప్రభావాలను కూడా తగ్గి ఆరోగ్యం అనేటువంటిది కలుగుతుంది అని. అంటే ఆరోగ్యం అనేటువంటిది భాస్కరుడు ఇచ్చేటువంటిది అని చెప్పి మనకు పెద్దలు చెప్తారు. మాఘమాసంలోనే అందుకే విశేషంగా ఆదివారం కూడా విశేషంగా సూర్యుడిని ఆరాధించడం, రథసప్తమి రోజు పాలు పొంగించడం, ఇలా వివిధ రకాలైనటువంటి చేస్తుంటాం. మాఘ అమావాస్య కూడా అత్యంత విశేషమైనటువంటిది. ఆ మాఘ అమావాస్య నాడు మనం ఈ యొక్క కల్పవృక్ష నరసింహ స్వామి వారి సన్నిధిలో అరుణ హోమాన్ని చేస్తున్నాం. అరుణ పారాయణాన్ని, అరుణ హోమాన్ని నిర్వహిస్తూనే స్వామివారికి ప్రతి అమావాస్య సందర్భంగా జరిగేటువంటి యొక్క దృష్టి దోష నివారణ కోసం, అంటే చాలా మంది బాగా బాధపడేటువంటి అంశాలు, దృష్టి దోషం ఉందండి, చాలా మాకు ఏదో ప్రయోగాది ప్రభావాలతో ఇబ్బంది పడుతున్నామండి అని చెప్పి బాధపడి అక్కడికి వచ్చి స్వామివారిని ఆర్తితో ప్రార్థించి అక్కడ ముడుపు కట్టి వెళ్ళేటువంటి వాళ్ళ సంఖ్య చాలా ఎక్కువ. స్వామివారిని అమావాస్య నాడు దర్శించుకుంటేనే చాలా మంచిది, ఆ యొక్క అభిషేక జలం అనేటువంటిది మనకు ప్రోక్షణ చేస్తారు, చాలా మంచిది అని చెప్పి ప్రతి అమావాస్యకు చాలా విశేషంగా స్వామివారిని దర్శించుకునేటువంటి వాళ్ళ సంఖ్య పెరుగుతూనే ఉందమ్మా. ఈ అమావాస్య నాడు ఎవరైనా ఆరోగ్యం కోసం ఇబ్బంది పడుతున్నాం మేము, అంటే మా పిల్లలు ఆటిజం తోటో, లేకపోతే పిల్లల ఎదుగుదలలో ఇబ్బంది ఉందో, లేదా మాటలు రావడంలో ఇబ్బంది ఉందో, లేదా అనారోగ్యమైనటువంటి చీటికి మాటికి వచ్చి మేము చాలా ఇబ్బంది పడుతున్నాం, మా కుటుంబంలో సఫర్ అవుతున్నాం, ఆరోగ్యం కోసం సఫర్ అవుతున్నాం అనేటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా ఈ అమావాస్య మీకు ఖచ్చితంగా సంజీవిని లాంటిది. తప్పకుండా ఆనాడు స్వామివారిని దర్శించుకోండి. అరుణ హోమంలో, అదే విధంగా అరుణ పారాయణంలో, స్వామివారి యొక్క అభిషేకంలో, ఇవన్నిట్లో కూడా పాల్గొనడానికి ఎక్కువ అవకాశం ఉంటది. స్వామివారిని దర్శించుకుంటే చాలా మంచిదమ్మా. ఆనాడు ముడుపులు కట్టుకోవచ్చండి ఆ రోజు కూడా? అమ్మ, ముడుపు అనేటువంటిది ప్రతి 365 రోజులు ఉంటుందమ్మా. ముడుపు అనేటువంటిది అమావాస్య నాడు ముడుపు కట్టి స్వామివారికి అభిషేకం, స్వామివారి హోమం, అక్కడ స్వామివారికి దృష్టి అంటే సుదర్శన మంత్రాత్మకంగా దృష్టి తీసేటువంటి ఏదైతే కార్యక్రమం ఉందో ఇవన్నీ కూడా అమావాస్య విశేషం. ముడుపు కట్టుకోవడానికి చాలా మంది స్వామివారికి ముందు రోజు రాత్రి అక్కడ వచ్చి నిద్ర చేసి మరుసటి రోజు ప్రాతకాలంలోనే ముడుపు కట్టుకుని వెళ్ళేటువంటి వాళ్ళ సంఖ్య ప్రతి అమావాస్యకు పెరుగుతూనే ఉంది. అయితే ముందు రోజు రావచ్చు, ఇప్పుడు ముందు రోజు రాత్రి స్వామివారి సన్నిధిలో నిద్ర చేసుకోవచ్చు. శుభ్రంగా ఫిబ్రవరి 27 తారీఖు స్వామివారి సన్నిధిలో నిద్ర చేసుకొని ఆ రోజుకి అమావాస్య వచ్చింది. ఆల్రెడీ ఫిబ్రవరి 27 తారీఖు అమావాస్య ఉదయం నుంచే ఉంది. మనకి ఫిబ్రవరి ఉదయం 8 గంటల దాకా కూడా అమావాస్య ఉంది. కాబట్టి ఫిబ్రవరి 28వ తారీఖు మనం చేస్తున్నాం దీన్ని. ముందు రోజు రాత్రి నిద్ర చేసి మరుసటి రోజు హోమంలో పాల్గొనడం అనేటువంటిది అత్యంత విశేషమైనటువంటిది. ఇంకా ఏమైనా విశేషంగా జరుగుతాయండి కార్యక్రమాలు? అమావాస్య నాడు, అమావాస్య నాడు ఈ యొక్క అభిషేకము, ఈ యొక్క హోమం, ఈ యొక్క దృష్టి దోషం, ఈ మూడిటికి సంబంధించినటువంటిది చాలా విశేషం అమ్మ. అంటే ఆరోగ్యం అనేటువంటిది ప్రధానమైనటువంటిది కాబట్టి మాఘమాసంలో అరుణ హోమం కూడా మనం ఈ యొక్క దాంట్లో చేయడం ఇంకొంచెం ప్రత్యేకంగా చేయడం జరుగుతుందమ్మా. వీటికి కూడా ముందు నమోదు చేయించుకోవటం అలా ఉంటుంది, నమోదు చేసుకోవచ్చు. అక్కడికి వచ్చిన తర్వాత కూడా మనం ప్రత్యక్షంగా పాల్గొనడానికి కూడా అవకాశం ఉంటుంది. లేదా మేము దూర ప్రాంతాల్లో రాలేము అనుకునేటువంటి వాళ్ళు మా పేరు పైన ఈ యొక్క అరుణ హోమం కావచ్చు, ఈ యొక్క ధన్వంతరి హోమం కావచ్చు, ఇవి జరగాలి అనుకుంటే కింద నెంబర్లను ఎవరైనా సంప్రదిస్తే ఆశ్రమ నెంబర్లని ఖచ్చితంగా వాళ్ళు. చాలా మంది ఏమనుకుంటారంటే ప్రత్యక్షంగా పాల్గొంటే బాగుంటుంది కదా అనే ఆలోచన ఉంటుంది. అవునమ్మా, మా దగ్గర అమావాస్య రేపనంగా ముందు రోజు రాత్రి సాయంత్రం 4:30-5 గంటల నుంచి అక్కడ నిద్ర చేసుకోవడానికి ఎవరికి వాళ్ళు చేపలు వేసేసుకొని రెడీగా కూర్చొని గోశాల పక్కన ఇక్కడ ఎక్కడ చూసినా కూడా పూర్తిగా మేము పడుకోవడానికి వచ్చాము, నిద్ర చేయడానికి వచ్చినటువంటి వాళ్ళ సంఖ్య చాలా ఎక్కువ ఉంటుంది. ముందు రోజు రాత్రి చాలా మంది వచ్చేస్తారమ్మా. చివరి అమావాస్య నాడైతే ఆ దరిదాపుల్లో ఇక్కడ పడుకోవడానికి కూడా అవకాశం లేకుండా, ఖాళీ లేకుండా వచ్చారు. అంటే స్వామివారి సన్నిధిలో నిద్ర చేస్తే మంచిది అనేటువంటి నృసింహ రక్ష అనేటువంటిది ప్రతి అమావాస్య రోజు ఆ రోజే తయారు చేస్తాం మేము. ఆ నృసింహ రక్షని మళ్ళీ అమావాస్య దాకా అదే రక్షణ ఇస్తాం. ఆ నృసింహ రక్ష అనేటువంటిది తీసుకోవడం అనేటువంటిది చాలా విశేషం అది. అక్కడ
ఆ రోజున తీసుకోవచ్చు ఇస్తారు. ప్రత్యేకంగా. పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా ఎవరు వచ్చినా కూడా, ఎంతమంది వచ్చినా కూడా నృసింహరక్ష అనేటువంటిది ఇవ్వడం జరుగుతూనే ఉంటదమ్మా. కానీ చాలా మంది ఏమవుతుందంటే నృసింహరక్ష తీసుకునే సమయంలో తోపులాటలు, మాకు కొన్ని ఎక్కువ కావాలి తీసుకెళ్లిపోవాలనేటువంటి ఆత్రంతో జరుగుతుంది తప్ప చాలా నిదానంగా ఉండి తీసుకున్నట్టు ప్రతి ఒక్కరికి కూడా అక్కడ అర్చక స్వాములకి కట్టడం, అర్చక స్వాములు ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది. అక్కడే కట్టించేసుకోవచ్చు, కావాలన్నా కూడా ఇంకొన్ని తీసుకుని వెళ్తూ ఉంటారు. అంటే ఎందుకు పాల్గొనాలి ఈ హోమంలో అని అడుగుతుంటారు గురుగారు. ఇప్పుడు చాలా మంది అన్నారు కదా, వారికి కలిగినటువంటి నిదర్శనాలు ఏవైనా? ఎందుకు పాల్గొనాలి అంటే ఫస్ట్ భగవంతుడి యొక్క పరిపూర్ణ అనుగ్రహం అనేటువంటిది లభించడం అనేటువంటిది ఒకటమ్మా. మేము అక్కడ సుమారు ఇప్పుడు సంవత్సర కాలం పైన నుంచి యొక్క అమావాస్యలకు సంబంధించినటువంటిది వేలాది మంది దర్శించుకోవడానికి ఏర్పాటు చేసాం. అంతకంటే ముందు కూడా అమావాస్యకు హోమం చేసేటువంటి వాళ్ళు, అది మేము మాకు వరకు మాత్రమే చేసుకునేటువంటి వాళ్ళు. మేము ప్రారంభం చేసినప్పటి ఇప్పటి నుంచి దాకా ఎన్నో కుటుంబాల్లో ఆర్థిక స్థిరత్వం, మేము చాలా అమావాస్యలకు ప్రత్యక్షంగా వచ్చి పాల్గొన్నటువంటి వాళ్ళందరి కుటుంబాల్లో చాలా కుటుంబాల్లో ఆర్థిక స్థిరత్వం అనేటువంటిది అద్భుతంగా జరుగుతుంది. లక్ష్మీ ఆరాధన అమావాస్య చేయడమే చాలా గొప్పది. మేము డబ్బులకు సంబంధించినటువంటి ఇబ్బంది పడుతున్నాం స్వామి, ఈ యొక్క హోమంలో పాల్గొన్న తర్వాత మేము షాప్ పెట్టుకున్నాం అనేటువంటి వాళ్ళు, హోటల్ పెట్టుకునేటువంటి వాళ్ళు, మా యొక్క కుటుంబంలో మార్పు వచ్చింది అనేటువంటి వాళ్ళు, ఆర్థిక ఇబ్బందుల్లో బాగుపడ్డాం అనేటువంటి వాళ్ళ సంఖ్య ప్రతి అమావాస్య రోజు మేము వింటూనే ఉంటాము. చాలా మంది అక్కడికి వచ్చి కరీంనగర్ నుంచి మధ్యకాలంలో ఒక భక్తురాలు, స్వామి మేము షాప్ పెట్టుకోవడానికి, ఒక కిరాణా షాప్ పెట్టుకోవడానికి కొన్ని అంటే ఎందరు చుట్టూ తిరిగాం, ఎక్కడ పని అవ్వలేదు. అంటే ఎక్కడ మీన్స్ అంటే వాళ్ళ దగ్గర డబ్బులు అడిగా, వీళ్ళ దగ్గర ఏది అవ్వలేదు. భగవంతుని దర్శించుకొని వెళ్ళిన తర్వాత మాకు సంబంధించినటువంటి ఒక పని పూర్తయింది, వెంటనే షాప్ ఏర్పాటు చేసుకున్నాం. మా మొదటి సంపాదన నుంచి తీసిన డబ్బుని అన్నప్రసాదానికి వాడండి అని చెప్పి లాస్ట్ అమావాస్యలో తెచ్చిచ్చారు. ఉద్యోగార్థులు అయితే ఉద్యోగం కోసం కట్టినటువంటి వాళ్ళు చాలా మంది స్వామివారికి మళ్ళీ వచ్చి స్వామివారిని, స్వామి మాకు ఉద్యోగం వచ్చింది, పలానా దాంట్లో వచ్చింది, పలానా దగ్గరికి వెళ్ళాం సంతానం కోసం. ఇది సంతానం అనేటువంటిది నిజంగా ఒక పెద్ద యజ్ఞం లాగా. మేము సంతానం కోసం ప్రసాదం ఇస్తున్నాం అక్కడ అనేటువంటిది తెలిసినప్పటి నుంచి ప్రతిరోజు వచ్చేటువంటి వాళ్ళ సంఖ్య అయితే అమావాస్య నాడు ఆ సంఖ్య విపరీతంగా ఉంటుంది. సుమారు ప్రతి అమావాస్యకు ఒక 500-600 మంది కేవలం సంతానం కోసం ప్రసాదం తీసుకోవడానికి వస్తారు స్వామివారి దగ్గర. అంటే ఎంత మంది ఇబ్బంది పడుతున్నారా. దాని తర్వాత మేము గరుడ పంచమి కావచ్చు, అక్షయ తృతీయ కావచ్చు, ప్రతి అమావాస్యలో సంతానం ప్రసాదం ఇచ్చిన తర్వాత నిలబడినటువంటి వాళ్ళ సంఖ్య, అంటే చెప్పే వాళ్ళ సంఖ్య ప్రతిసారి పెరుగుతూనే ఉంటుంది. స్వామి నిలబడింది, మేము వచ్చి మళ్ళీ దర్శనం చేసుకోవచ్చు, అమావాస్య రోజు బ్రహ్మాండంగా రావచ్చు. అలా చాలా మంది అమ్మ, అంటే డబ్బు కావచ్చు, ఆరోగ్యం కావచ్చు, సంతానం కావచ్చు, మన కుటుంబాల్లో ఇబ్బంది ఉంది అనుకునేటువంటి వాళ్ళ సంఖ్య చాలా ఎక్కువ ఉన్నటువంటి సమయంలో స్వామిని ప్రార్థన చేస్తే అవన్నీ కూడా పటాపంచలైపోయి ముందుకు వెళ్ళేటువంటి వాళ్ళ సంఖ్య. మా దగ్గర నడవలేనటువంటి స్థితిలో వచ్చేటువంటి వాళ్ళు తర్వాత కర్ర పట్టుకొని తర్వాత మామూలుగా నడుచుకుంటూ చాలా మంది ఆటిజన్ తోటి అమ్మ చాలా మంది విదేశాల నుంచి వచ్చి స్వామివారి దగ్గర నిద్ర చేస్తున్నారు. చిన్నపిల్లలకి ఆటిజన్ తోటి చాలా మంది అమావాస్య ముందు రోజు వచ్చి నిద్ర చేసి మా దగ్గర, అంటే ప్రతి అమావాస్య రోజు తేనె, ఇలాచి, లవంగాలు ఈ మూడింటిని కూడా మంత్రించి ఆటిజన్ తోటి పిల్లల ఎదుగుదలలో ఇబ్బంది ఉండేటువంటి వాళ్ళ కోసం ఇస్తున్నాం అమ్మ. ఒక తాయెత్తును కూడా ఇస్తారు ఆ రోజు. అది తీసుకున్నటువంటి అంటే తెల్లవారే అద్భుతం జరుగుతుంది ఇలాంటివి నేను చెప్పను, కానీ వాళ్ళ జీవితాల్లో, వాళ్ళ పిల్లల జీవితాల్లో చాలా మార్పు వచ్చిందని చెప్పేటువంటి వాళ్ళ తల్లిదండ్రుల సంఖ్య చాలా ఎక్కువ. అదే గ్రహ ప్రభావాలు, దృష్టి దోషాలు, అంటే దృష్టి దోషాలకు, అంటే నరుడు దృష్టికి నల్లరాయి కూడా పగులుతుందని చెప్పి చాలా మంది దృష్టి దోషం అనేటువంటి దానికి దగ్గరగా కూడా వెళ్ళరు ఎవరు కూడా. అలాంటి దాన్ని మనం సుదర్శన మంత్రాత్మకంగా ప్రత్యేకంగా ఒక వస్తువును తయారు చేసుకొని ప్రతి వచ్చినటువంటి వాళ్ళకి దృష్టి దోష నివారణ కోసం చేస్తుంటే చాలా రిలీఫ్ ఉన్నాం స్వామి, ఆ దృష్టి దోష ప్రభావం తగ్గుతుంది, మనం చాలా రిలీఫ్ ఉన్నాం అని చెప్పే వాళ్ళ సంఖ్య చాలా ఎక్కువ. అంటే అది మేము ప్రత్యక్షంగా మేము అనుభవిస్తున్నాం అక్కడ. ఒక ఆయన ఈ మధ్య కాలంలో చాలా పెద్ద, అంటే పేరు వద్దు, పెద్ద ఆయన అక్కడ స్వామివారి సన్నిధిలో నిద్ర చేశారు. ఆయన రోజు రాత్రి నిద్ర పడుకోవడానికి కూడా సుమారు రాత్రి 12 గంట 2 అయినా కూడా మేము నిద్రపోయేటువంటి పరిస్థితి లేదు స్వామి మా దగ్గర. స్వామి సన్నిధిలో పడుకుంటే రాత్రి ఏదో అంటే ప్రత్యేకమైనటువంటి అనుభూతి నాకు కలిగింది. నా శరీరం అంతా కూడా ఎంతో ఇబ్బంది ఉన్నటువంటి శరీరం చాలా రిలీఫ్ ఉంది. అది మాత్రం నిజమండి, ఏదో పాజిటివ్ ఎనర్జీ అక్కడ కొండంతా ఉంటుంది. స్వామి స్పర్శ మాకు తగులుతుంది స్వామి అని చెప్పేవాళ్ళు. ఎంతో మంది ఉపాసకులు అక్కడ వచ్చి స్వామివారి సన్నిధిలో ఉపాసన చేసుకుంటుంటారు అమావాస్య రోజు. చాలా అద్భుతంగా, అంటే భగవంతుడు ఏదో ఒక రూపంలో అక్కడ ఉంటాడు. మనల్ని స్పర్శిస్తే చాలు ఆ యొక్క పాపం పోతుంది అంతే.
అంత గొప్పదమ్మా మాత్రం అమావాస్య నిజం. అక్కడ. ఇంతకన్నా నిదర్శనాలు ఇంకేం కావాలి? అమావాస్య హోమంలో అందరూ పాల్గొనవచ్చు కదా అవునమ్మా, గురుగారు. అవునమ్మా. చక్కగా వివరించారండి. నమస్కారం. నమస్కారం. విన్నారు కదా, వింటున్నారు కదా, ఇంతకన్నా ఇవి ఇంకా చాలా తక్కువ అండి. చాలా మంది మాకు ఇలా జరిగిందండి మంచి అని చెప్పడానికి ముందుకు వస్తూ ఉన్నారు. అవన్నీ మీరు వినొచ్చు. నృసింహ సేవ వాహిని అనే సంస్థ ద్వారా ఎంతో మందికి సేవ చేస్తూ ఉన్నారు. మీకు ఒకవేళ అక్కడికి వస్తే అన్నదానం కూడా ఉంటుందండి. మీరు ముందు రోజు రాత్రి వచ్చేస్తే కనుక 28కి అమావాస్య ఉంది కాబట్టి 27వ తారీఖున మీరు వస్తే చక్కగా భోజనం కూడా చేయొచ్చు. రాత్రిపూట అక్కడ నిద్రించవచ్చు. ఉదయం నుంచి సాయంత్రం వరకు స్వామివారి సేవలో మీరు తరించవచ్చు. చాలా సంతోషంగా గడపొచ్చండి ఆ 2 రోజులు కూడా. ముఖ్యంగా ఏవైతే బాధలు ఉన్నాయో, మేము ఒక్కసారి యాగం చేయించుకోవాలనుకుంటున్నాం, 2 రోజులు కుదరలేదు, ఇప్పుడు వద్దాం అనుకుంటున్న వాళ్ళు స్క్రీన్ మీద నెంబర్స్ ఇస్తాను, కాల్ చేయండి, వివరాలు కనుక్కోండి. అలాగే అడ్రస్ కూడా ఉంటుంది, డైరెక్ట్ గా వెళ్ళి కలవండి. ఇది వాళ్ళ వీడియో. నమస్కారం.